ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనుమతులు లేవు. అది జగన్ టైంలోనే గవర్నమెంట్ టైంలోనే ఇది ఆగిపోయింది అని కూడా మనం వింటూ ఉన్నాం. ఏం సార్ అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో నా మాట విన్నాడు, ఆయన ఆపేసినాడని చెప్పినాడు, తెలుగుదేశం ఆత్మరక్షణ పడిపోయింది. అందులో రేవంత్ రెడ్డి చెప్పినాడు, ఇంకూరున్న చెప్పుకుంటే చంద్రబాబు గారితో సన్నిహితంగా బాగుంటారు కాబట్టి ఆయన చెప్తే నిజమే, పైపించి నా మీద అభిమానంతో చేసినాడని చెప్పేసినాడు. ఇది కొంత ప్రజలు నమ్ముతారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం ఇది. రెండు వైపు ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటే రాయలసీమకు నష్టం, రాయలసీమకు నష్టం, రాజకీయంగా తెలుగుదేశానికి నష్టం. తెలుగుదేశం ప్రయారిటీ దేనికి ఇస్తా ఉందంటే రాజకీయంగా జరిగిన నష్టాన్ని కవర్ చేసుకోవడం కోసం ట్రై చేస్తాను. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాయలసీమ వాడిగా మీరు రాజకీయంగా నష్టం వచ్చేదాన్ని సరిదిద్దుకోండి, కానీ తెలంగాణకి బలంగా వచ్చే మాటలు మాట్లాడొద్దండి. గబక్కని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నోటు రిలీజ్ చేయలేదు, కానీ అన్ని మీడియా సమస్యలు ఒకే టోన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్ట్ అయింది, మాకేం రేవంత్ రెడ్డితో ఎలాంటి సంబంధాలు లేవు, ఇది జగన్ ఉన్నప్పుడే ఆగిపోయింది, అనుమతులు సరిగ్గా చేయకపోవడం వల్ల కట్టేసిందని చెప్పారు. ఈ మాట ప్రభుత్వం అంటే తెలంగాణ రేపు అదే కోర్టులో చెప్తుంది. ఏమని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెప్తుంది కదా, అనుమతులు సరిగ్గా చేసి కట్టండి అని ఆపేయండి అని పోతుంది కోర్టుకి. కాబట్టి తెలంగాణకు బలం చేకూర్చే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకూడదు. సోనియా గారు బేసిక్ గా రాయలసీమకు అన్యాయం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు వచ్చింది? శ్రీశైలం డ్యామ్ నుంచి మేము నీళ్ళు తీసుకోవాలి. నేను ప్రైమరీగా చెప్పాను, అన్ని ప్రాజెక్టులో గేట్లు ఎత్తేసి నీళ్ళు తీసుకుంటే మేము గేట్లు మూసేసి వెనక నుంచి నీళ్ళు తీసుకోవాల్సిన దుస్థితి. రెండు, శ్రీశైలం సామర్థ్యం పడిపోయింది. 312 టీఎంసీలతో కట్టిన శ్రీశైలం ఈరోజు 175, 180 పడిపోయింది. వరద రోజులు అప్పుడు 200 ఉండేది, 100 ఉండేది, 2 నెలలు ఉండేది, ఇప్పుడు 2-3 వారాలు పడిపోయింది. నీళ్లు బాగా వస్తున్నాయి, పటపటా వస్తుంది, గేట్లు ఎత్తేస్తారు, సముద్రం పడిపోతాం. కాబట్టి వరదలు వచ్చినప్పుడు ఫాస్ట్ గా నీళ్లు తీసుకోవడం తప్ప రాయలసీమకు ఇంకో పరిష్కారం లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రం కలిపే టైం వారం 10 రోజులు ఉంటుంది కాబట్టి, హక్కులు సమస్య ఉండదు కాబట్టి, అప్పుడు వారం రోజులు 10 రోజులు ఉంటే రోజుకు 30 టీఎంస్, ఒక 30-40 టీఎంస్ లాగేసుకుందాము సముద్రం పోయే నీళ్ళని. ఆ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం టేకప్ చేశారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ వాదించాలి? అది మా హక్కు అని వాదించాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ని సరైన రీతిలో అనేస్తే వాళ్ళకి హక్కు ఇస్తుంది. మీకు గుర్తుంటే పోలవరం ప్రాజెక్టు అన్ని అనుమతులు తెలిసిన కట్టారా? పోలవరం ప్రాజెక్టు అనుమతులు లేట్ అవుతుందని రాజశేఖర రెడ్డి గారు కుడికాల వేయడం స్టార్ట్ చేసేసారు. ఆ రోజు అందరూ ఎటకారం చేశారు, ప్రాజెక్ట్ కట్టకుండా కాలువలు కడుతున్నాడు. కాలువలు కట్టడానికి పర్మిషన్ అవసరం లేదు, ప్రాజెక్ట్ కట్టాలంటే పర్మిషన్ కావాలి. ప్రాజెక్టు మెల్లిగా వస్తుంది, కడదాము, అంతలోపల కాలువలతో వేస్తే ఒకేసారి నీళ్ళు తీసుకోవచ్చు అని దూరదృష్టితో ఆలోచన చేశాడు. అదే ఈ రోజు కుడికాలవే పట్టిసీమ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుడికాలం టేకప్ చేయకుండా చంద్రబాబు గారు పట్టిసీమ అయి ఉండేది కాదు. గాలేరు నగరి, హంద్రిని, వెలుగొండ ప్రాజెక్టు కూడా అట్లా టేకప్ చేశారు. ప్రాజెక్టులు వ్యూహాత్మకుండే, కొన్ని టీవీలో కూడా చెప్పలేము టెక్నికల్ గా. కానీ ఆ రకంగా జగన్ గారు ముందుకు వస్తే దాని లీగల్ పాయింట్ తీసుకొచ్చి వాళ్ళకి ఆయుధాలు ఇస్తారా? ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం ఉంది. ఎగువ భాగాన్ని నుంచి నీళ్లు తీసుకునే సర్వ హక్కులు రాయలసీమ. ఇంకోది, పోతిరెడ్డిపాడు నుంచి మేము 35 టీఎంసీలు ఎస్ఆర్బీసీకి తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకునే రైట్ వాటర్ ఉంది. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, భైరవాన్తిప్ప, గుండ్రేవుల, వేదవతి పైన ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నిటిపైన 132 టీఎంసీలు నికర జలాల హక్కు మాకుంది. నికర జలాల హక్కు ఉన్న రాయలసీమ వాళ్ళని ఏ హక్కు లేని రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి రేవంత్ రెడ్డి గారి నాయకుడు మమ్మల్ని బెదిరిస్తారు. హక్కు లేని వాళ్ళు హక్కు ఉన్న వాళ్ళు బెదిరిస్తారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? 512 టీఎంసీల హక్కు ఉన్న ఆంధ్రప్రదేశ్ ని 299 టీఎంసీలు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి బెదిరిస్తాడు. కాబట్టి ఈ బెదిరింపులకు టీవీలో బాగుంటుంది, అసెంబ్లీలో బాగుంటుంది, తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టడానికి బాగుంటుంది, చట్టం ముందు కుదరదు. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమకు అవసరము, హక్కుతో కూడుకున్న నీళ్లు తీసుకుంటాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రాయలసీమని ప్రొటెస్ట్ చేయాలి. తెలంగాణకి ఆయుధాలు ఇచ్చే పద్ధతిలో మీరు ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. తెలంగాణ ప్రగతిని ఖండించండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం అని చెప్పండి, నిధులు కేటాయించి పూర్తి చేయండి. ఇప్పుడు మేమంటే మేము అని ఫైట్ చేసుకునే దానికి బదులుగా అసలు ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది? రాష్ట్రం విడిపోయింది, 10 ఏళ్ళు దాటింది, బట్ ఇప్పటికీ కూడా మనం కృష్ణా జలాల విషయంలో వివాదం పడతానే ఉన్నాం, ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. దీని పరిష్కార మార్గాలు ఏం సూచిస్తారు మీరు? ఏమంటారు? ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పరస్పరం అన్నదమ్ముల్లాగా మీకింత మాకింత అని పరస్పరం రాజీ పడతా, పరస్పరం అవగాహనతో ముందుకెళ్ళాలి. వాళ్ళు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకోవాలి, దిండి పథకాన్ని పూర్తి చేసుకోవాలి, సబ్సిడీగా తీసుకోవాలి. ఈరోజు కృష్ణానదిలో స్వర్ణ గారు, కృష్ణాకు ఉపనది తుంగభద్ర నది పైన ఆర్డిఎస్ ఉంటుంది. అప్పుడప్పుడు కేసీఆర్ చెప్తాడు, బాంబులు పెట్టి పీల్ చేసినారు, బాంబులు పెట్టి ఎప్పుడు మాట్లాడుతుంటాడు. ఆర్డిఎస్
ఆర్డీఎస్ కన్నా మాకు 4 టీఎంసీలు ఉంది, వాళ్ళకి కొంత నీటి కేటాయింపులు ఉంది, దానికోసం పీకులు ఆడుకుంటా ఉంటాం. ఇద్దరు మేమంతా మీరంతా పీకులు ఆడుకుంటున్నాం, ఆడేమీ కావట్లేదు. ఇప్పుడు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదమ్ముల్లాగా ఆలోచించి తుంగభద్ర పైన గుండ్రేవులు అనే ప్రాజెక్టు ఉంది కర్నూలు దగ్గర. ఆ ప్రాజెక్టు పూర్తయితే 25 టీఎంసీలు నికర జలాలు గ్రావిటీతో వస్తాయి. ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకొని 2 ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటే ఆర్డీఎస్ సమస్య క్లోజ్ చేసేసి వాళ్ళు కూడా 4 టీఎంసీలు ఎక్కువ, అంటే నిర్వాసితులు తెలంగాణలో ఉంటారు, రాయలసీమలో ప్రాజెక్ట్ ఉంటుంది. ఇద్దరు అవగాహనతో కట్టుకుంటే ఆర్డీఎస్ సమస్య పరిష్కారం అయిపోతుంది. తెలంగాణకు నీళ్ళు వస్తాయి గ్రావిటీతో, మాకు నీళ్ళు వస్తాయి. అదే పద్ధతిలో మీరు శ్రీశైలం డ్యామ్ ని నిండుగా నిలుపుకొని సిద్ధేశ్వరం దగ్గర ఒక ప్రాజెక్టు కట్టుకొని నిలవబెట్టుకొని మీరు ఎత్తిపోతలు పెట్టుకొని మేము ఎత్తిపోతలు పెట్టుకొని కరెంట్ ఉత్పత్తి ఆపేవారు. కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే అనుకో నాగార్జున సాగర్కి వచ్చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకురాలేము, మళ్ళీ ఎడమ కాలం కుడి కాలం ద్వారా సముద్రాలు పంపించాలి. సో అందుకని ఒక గుండ్రేవుల ప్రాజెక్టు మోడల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరస్పరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి భేషన్లు భేషజాలు మరిచిపోయి ప్రాజెక్టులు కట్టుకుంటే 2 బాగుపడతాము. మీరు హక్కుల గురించి మాట్లాడితే మేము హక్కుల గురించి మాట్లాడతాం. హక్కులు లేని వాళ్ళు హక్కుల గురించి, అధికారం ఉన్న వాళ్ళ గురించి ప్రశ్నిస్తే అది కుదరదు. కాబట్టి 2 ప్రభుత్వాలు ఎవరు రాజకీయం చేసినా 2 ప్రాంతాలు నష్టపోతాయి. కాబట్టి రాజకీయం చేయకుండా భేషాలు భేషజాలు మర్చిపోతే ఉభయులకు మంచిది. కానీ దీంట్లో రాజకీయం చేస్తున్నాం, ప్రత్యర్థిని దెబ్బకొడదామని రాజకీయం చేస్తే పోతే మాత్రం దక్షిణ తెలంగాణ నష్టపోతుంది, రాయలసీమ నష్టపోతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఇది మనం చూసినట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించిన ఇష్యూ. అండ్ మరో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా క్రెడిట్స్ మావంటే మావి అంటున్నారు. ప్రస్తుతానికి ఈ క్రెడిట్స్ ఇష్యూని ఎక్కువగా నడుస్తూ ఉంది. ఎవరికి ఇద్దామంటారు క్రెడిట్స్? మీరు ఎవరికి ఇస్తున్నారు? ఒక్కొక్క క్రెడిట్ ఉంటుంది. భోగాపురం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఎందుకు పూర్తయింది? మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు ఉదాహరణ చాలా మంది ఏమంటారంటే జగన్ గారు ఉన్నప్పుడు 2022లో ఆయన శంకుస్థాపన చేసినాడు, ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయింది, ఇంకా పూర్తి ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది విజయవంతంగా, ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఆ టైం ఇది కుదరదు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడదు, ఆ టైప్ అది పిపిపి మోడల్. ఈ మోడల్లో ఎట్లుంటుందంటే ఒకసారి పర్మిషన్ తీసుకొచ్చి అనుమతులు ఇచ్చేసి శంకుస్థాపన చేసి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఇంకా ప్రభుత్వం పని ఏమీ ఉండదు. ఆయన కట్టేసి జాతికి అంకితం చేస్తారు, మన వాటా మనకిస్తారు. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ లో పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ల్యాండ్ అక్వేషన్ ఎవరు చేశారు, శంకుస్థాపన చేసి వాళ్ళకి అప్పగిచ్చేశారు. ఈ పని పూర్తి చేస్తే ఇంకా ప్రభుత్వం పని ఏమీ లేదు, ఆయన కట్టుకుంటాడు ప్రైవేట్ అయినా. కట్టేసిన తర్వాత వాటాలు ఉంటాయి, జిఎంఆర్ కొంత వాటా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా కొంత వాటా, రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఉంది, జిఎంఆర్ ఇంటర్నేషనల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారా జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? కాబట్టి చూడండి పీపీపీ మోడల్ అట్లే ఉంటుంది. దాంట్లో బహుశా 40% ఏదో తెలంగాణ వాటా ఉంది, ల్యాండ్ ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుమతి వాళ్ళకి ఒక 20% ఉంది, 40% ఎంతో జిఎంఆర్కి ఉంది, మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ భోగాపురం కూడా అట్లాంటిదే, పర్సంటేజ్ లో తేడా ఉండొచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది చాలా ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి, చంద్రబాబు గారు అయితే 16,000 ఎకరాల్లో కట్టాలని ప్లాన్ చేశాడు. జగన్ గారు దాన్ని వ్యతిరేకించాడు. ఇప్పుడు అదే వీడియో వైరల్ చేస్తున్నారు. 16,000 ఎకరాలు అవసరమా అన్నాడు జగన్, కాబట్టి ఆయన వ్యతిరేకం. క్రెడిట్ గోష్ఠి చంద్రబాబు అని తెలుగుదేశం అంటున్నారు, కానీ అది కాదు. జగన్ గారు వ్యతిరేకించింది 16,000 అనవసరం. నిజంగా జగన్ గారు 16,000 ఎకరాలు వ్యతిరేకించాడు. తాను అధికారంలో వచ్చిన తర్వాత 2,000 ఎకరాల చిల్లర చేసుకొని పూర్తి చేసినాడు. జగన్ గారి విజనే అమలైంది, చంద్రబాబు గారి విజన్ అమలు కాల. చంద్రబాబు గారి 16,000 ఎకరాలు 16,000 ఎకరాలే జగన్ గారు కొనసాగించుంటే 16,000 ఎకరాలు తీసుకునేది ఎప్పుడు, వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చేది ఎప్పుడు, స్టార్ట్ చేసేది ఎప్పుడు? జగన్మోహన్ గారు వ్యూహాత్మక ఇంజనీర్, అంత అవసరం లేదు. ఎయిర్పోర్ట్ కి ఎంత అవసరం అంత 2,000 చిల్లర ఎకరాలు టేకప్ చేసుకున్నాడు. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేశాడు. కొంత ఇండ్లు పోతే ఆ ఇండ్లని టౌన్షిప్ పెట్టి నిర్మాణం చేశాడు, అడ్డంకులను తొలగించేశాడు, అన్ని పర్మిషన్లు తీర్చేశాడు, శంకుస్థాపన చేసేసినాడు. ఇంకా అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం పని. ఇంకా జిఎంఆర్ నిర్మించుకుంటారు. సమయం వచ్చినప్పుడు రిబ్బన్ కటింగ్, ప్రధానమంత్రి మనం పోయి రిబ్బన్ కటింగ్ చేస్తాం. రిబ్బన్ కటింగ్ పాత్రే ఎన్డీఏ పాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ గోష్ఠి వస్తుంది. కానీ ఎక్కువ దాని గురించి మాట్లాడుకోవడం అధికార పార్టీకి అంత మంచిది కాదు. అందువల్ల రెండోది జిఎంఆర్ అధినేత. ఇప్పుడు జగన్ గారు చెప్తే వైసీపీ వాళ్ళు నమ్ముతారు, చంద్రబాబు గారు చెప్తే తెలుగుదేశం వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు అసలు ఆయన చెప్పేసినాడు, ఎవరైతే ఆ ఇన్స్టిట్యూషన్ కడుతున్నారో, ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆయన ఏం చెప్పినాడు, ఒక గోల్డెన్ వర్డ్స్ వాడాడు. నా అదృష్టం, నా జన్మ ధన్యమైంది. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని, ఆయనే శంకుస్థాపన చేశాడు, ఆయనే ప్రారంభించాడు.
నా అదృష్టం భగవంతుడు ఇచ్చింది ఏంటంటే ఆయన రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని శంకుస్థాపన చేసినాడు. ఆ దేవుడి దయ వల్ల తొందరగా 36 నెలల్లో పూర్తి చేస్తాం. మళ్ళీ మీరే ప్రారంభించాలి సార్. నాయంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాను, కొడుకుతో ఒక ఇంటర్నేషనల్, నా అదృష్టం అని చెప్పేసినాడు. ఇంకా అది రికార్డ్ అయిపోయింది, ఇంకా దాన్ని కూడా మార్చలేదు. కాబట్టి ఇది తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ జగన్ గారి క్రెడిట్ అవన్నీ మాట్లాడుకుంటే లాభమే ఉంది. శంషాబాద్ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ కాదు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేదో అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి చెప్తున్నారు, దాన్ని కట్టేసి మీరు క్రెడిట్ తీసుకోండి. లేదా కుప్పంలో ఒక ప్రాజెక్ట్, ఇంకో బోల్డెన్ విమర్శలు ఉంటాయి రాష్ట్రంలో, ఆయన ఓడి కడితే మీరు 4 కట్టండి, ఎవరు వద్దన్నారు. కాబట్టి ఆ 4 మీరు క్రెడిట్ తీసుకోండి, దాంట్లో ఎందుకు ఏలు పెట్టడం? అది రికార్డ్ అయిపోయింది, అది అయిపోయింది. కాబట్టి చంద్రబాబు గారు ఆలోచించాడు, కాదను 16,000 ఎకరాలు అనుకున్నాడు, అది సాధ్యం కాలేదు, రద్దు అయిపోయినాయి టెండర్లు. కాబట్టి లేని క్రెడిట్ కోసం పోతే ఉన్నది